నమస్తే. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఎట్లా చూస్తారు నిజంగా మొన్న చెలో పార్లమెంట్ పిలుపులు ఇచ్చారు వాళ్ళందరిపైన కూడా లాట్లతో పిలిపిస్తారు, కనీసం మహిళలను చూడకుండా దుస్తులు చిరిపేటట్టు కొట్టినటువంటి పరిస్థితులు చూస్తాం. ఎందుకు ఈ విధంగా ఎందుకు జరుగుతుందో, అసలు ఎందుకు కనీసం బీజేపీ కావచ్చు మోడీ ఎందుకు స్పందించలేకపోతున్నారు ఇష్యూ వల్ల? గవర్నమెంట్ భయపడుతుందండి, బాగా భయపడుతుంది. ఇంత జరుగుతుందని ఊహించలా. ఏ మూల నుంచి వచ్చారో ఎటు నుంచి వచ్చారో చీమల దండులాగా వచ్చారు. అయితే చీమల దండు కన్నా విలువ ఉంటుంది కానీ సమాజంలో బొద్దింకలకి విలువ ఉంటుంది కదా. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఆ బొద్దింకలకి ఏం విలువ ఉంటుందిలే అనుకున్నారు. కానీ ఈ బొద్దింకలే ఇవాళ మొత్తం వీళ్ళ అధికార పీఠాన్ని దించేలాగా ఉంది అనేది అర్థం కావడానికి చాలా టైం పట్టింది. అయితే సడన్గా ఇలా జరిగేసరికి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక కొడితే అన్నా వెళ్ళిపోతారని కొట్టారనమాట. పైగా వాళ్ళకి రాత్రికే ఎంతో కొంత అర్థమయ్యి, మొన్న ప్రకాష్ రాజ్ గారు కూడా చెప్పారు కదా, రాళ్ళు అవన్నీ తెచ్చిపెట్టుకున్నారు, ట్రక్కులు తెచ్చిపెట్టుకుని పోలీసుల మీద వాళ్లే విసురుకున్నారు. అంటే అందరు పోలీసులకి ఈ సంగతి తెలియదు. పోలీసులు ఏమనుకున్నారు, నిరసన కాండ్లు వాళ్ళ మీద రాళ్ళు వేశారు అనుకున్నారు. మరి వస్తున్న పిల్లలందరి దగ్గర ఎవరి దగ్గరన్నా రాళ్ళు కనిపించాయా? లేవు. అయితే మరి అలాంటప్పుడు ఆ రాళ్ళు తెచ్చిందే వాళ్ళు, పోలీసుల మీద వ్యూహాత్మకంగా వేసిందే వాళ్ళు, వేసి ఈ ఉద్యమాన్ని భగ్నపరచాలి అనే ఉద్దేశంతో పనిచేశారు. చేసి కొడితే వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. ఇప్పుడు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, జంతర్ మంతర్లో జరిగిన దానికి దేశమంతా ఇలా కదిలింది. ఒక్క హైదరాబాద్లోనే కాదు, చాలా ప్రాంతాల్లో ఇలాంటి ప్రొటెస్ట్లే జరుగుతున్నాయి. అంటే ఇది ప్రొటెస్ట్ అంటే ఒక రకంగా నిరాహార దీక్ష. అంటే ఎంత నిరాహార దీక్ష, ఎంత మామూలుగా ఏమాత్రం ఉద్రిక్తత లేకోకుండా చాలా సామాన్యంగా జరుగుతూ ఉంది కదా. ఇట్లాంటి ప్రొటెస్టే చేస్తున్నారు శాంతియుతంగా. మరి శాంతియుతంగా పోరాటం చేస్తున్న వాళ్ళ మీద కూడా అక్కడ కూడా నిజానికి ఢిల్లీలో కూడా జంతర్ మంతర్లో ఇలాగే మొదలైతే కావాలని వాళ్ళు అలా చేశారు కదా. వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు. అయితే దానికి తోడు ఈ లాఠీ చార్జీకి సమాధానం చెప్పమంటే చెప్పకపోయేసరికి రాహుల్ గాంధీ వెళ్ళి ప్రధాని ఇంటి ముందు కూర్చున్నాడు కదా. ఇవన్నీ ఒకేసారి అదే టైంలో రైతులు అమెరికా ప్రభుత్వంతో విదేశీ వ్యవసాయ విధానాలని తీసుకొచ్చిన దాని విషయంలో వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఊపిరాడట్లా, ఏం చేయాలో తోచట్లేదు. ఇక వాళ్ళకేమీ తోచక ఇప్పుడు ఇంత ఏమి చెప్పట్లా. అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించరా అనే దానికి సమాధానం చెప్పట్లా. అసలు ఇప్పుడేమైంది, ఆ రోజు ప్రభుత్వం గనక మేల్కొని ధర్మేంద్ర ప్రధాన్తో రిజైన్ చేయిస్తే గనక ఇంత ఉద్యమం వచ్చేది కాదు. ఒకటి. రెండోది, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు అడుగుతుంది, అందరూ మోడీ రాజీనామా అడుగుతున్నారు. అంటే అక్కడ దాకా వెళ్తే వీళ్ళు ఏదో అనుకున్నారు, మనం వీళ్ళని అణిచేయొచ్చు అనుకున్నారు. అది ఎక్కడ దాకా వెళ్ళింది, ఇప్పుడు మోడీ దాకా తాకింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మీరు సోషల్ మీడియా, నేను సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోజ్ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఒక్క వీడియోకి 40,000 ఇస్తామని చెప్పి బేరం పెట్టారు వాళ్ళు. అది బయటకు వచ్చింది, ఆ వీడియో బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది అలాంటి వీడియోలు చేయడానికి సిద్ధపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ చాలామంది యూత్ దానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ సోనూ సూద్ దగ్గర నుంచి ఆయన పాటలు పాడతాడు ఒక ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ దమనకాండకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఒక అభిమాని ఇలా ఎలా మాట్లాడతావు అంటే, అసలు నన్ను ప్లే దీని నుంచి నా పేరు తీసేయండి, నన్ను ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోక్కర్లా, నాకెవ్వరు డబ్బులు అక్కర్లా, నేను మట్టుకు విద్యార్థుల వైపే ఉంటాను అని. ఇలా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది బయటకు వస్తున్నారు. సెలబ్రిటీస్ అందరూ బయటకు వస్తున్నారు. ఇంకా రాని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటానికో ఏవో వాళ్ళ బాధలు వాళ్ళవి మనకు అనవసరం. వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ మనకి. మేడం, ఇది కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం ద్వారా బీజేపీ కూడా అంత పెద్ద నష్టం వచ్చేటువంటి అవకాశం ఏం లేదు. ఆ రాజీనామా ఎందుకు కాపాడాల్సి వస్తుంది ధర్మేంద్ర ప్రధాన్? అసలు ప్రభుత్వం అసలు ధర్మేంద్ర ప్రధాను ఏవీపీ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు. యాక్చువల్గా అతను బీజేపీ గవర్నమెంట్లో చాలా పెద్ద రోల్లో ఉన్నాడు. ఒరిస్సాలో బీజేపీ పార్టీని తీసుకురావడానికి అతను చాలా కృషి చేశాడు. అసలు యాక్చువల్గా అతను సీఎం అవ్వాలి ఒరిస్సాకి, కానీ అతను సీఎం చేయకోకుండా ఇప్పుడు వేరే పార్టీ నుంచి సీఎంని చేశారు.
వేరే అతన్ని సీఎం చేశారు. ఎందుకంటే ఇప్పుడు అతను సీఎం చేయకపోతే ప్రభుత్వం కూలిపోతుంది, అందుకని అతన్ని చేశారు. అతన్ని చేసినందుకు వల్ల ఇప్పుడు ఇతనికి ఆల్రెడీ ఒక పదవి పోయింది, మళ్ళీ పదవి పోతే కష్టం అని చెప్పి అది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు పదవులు తీసేయటానికి ఇష్టపడరు వాళ్ళు. అలాగే ఆర్ఎస్ఎస్ నుంచి రాని వాళ్ళకి కేంద్ర మంత్రివర్గంలో పోస్టులు కూడా ఉండవు, మీరు కావాలంటే చూడండి. వాళ్ళు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు అంటే వాళ్ళ మనుషులని, వాళ్ళ రక్తం కోసినా సరే, వాళ్ళ ఏం చేసినా సరే ఆర్ఎస్ఎస్ అని అంటది తప్పితే వేరే అనదు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అందుకని ధర్మేంద్ర ప్రధాన్ తీయటానికి వాళ్ళు ఇష్టపడటల్లా. అసలు ఇంత ప్రొటెస్ట్ వస్తుందని తెలిస్తే తీసేవాళ్ళు, ఇంత ప్రొటెస్ట్ వస్తుందని ఊహించలా. ఇప్పుడు చేశారనుకోండి, వీళ్ళందరూ అడిగారు కాబట్టి చేస్తే ప్రభుత్వం బలహీనపడిందనే ఒక సైన్ కనుక ప్రజల్లోకి వెళ్ళింది అనుకోండి, వేరే పార్టీలు బలపడతాయేమోననే భయం ఉంది వాళ్ళకి. అందుకని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించట్లేదు. లక్షల వేల మంది రోడ్లపైకి వస్తూ ఉంటే ఇక్కడ అంతా జరుగుతూ ఉంటాడు. వీళ్ళందరూ చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు, అసలు ఇందులో నేషనల్ సోవలే మొత్తం యాంటీ నేషనల్ స్టాట్ రకరకాలుగా వాళ్ళ యొక్క మీడియాలో చెప్పుకునే ప్రయత్నం బాగా జరుగుతుంది. సోషల్ మీడియాలో వీళ్ళు పోలీసులను కొడుతున్నారు అంటూ, రాళ్లతో కొడుతున్నట్టు విజువల్స్ బయటకు వస్తున్నాం. ఏంది మేడం, ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాలు కూడా ఎందుకు ఇంత దిగజారిపోయినట్టు? కాదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదు, వాళ్ళకి అసలు దారి లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్పితే ఇక్కడ ఈ ఉద్యమం ఆగదు. ఇప్పుడు అతను రాజీనామా చేయిస్తేనేమో ఈ బొద్దింకలకు భయపడి రాజీనామా చేయించారా అనే పేరు వస్తుంది. ఇప్పుడు బొద్దింకల్ని చాలా చీప్ చేశారు వీళ్ళు, బొద్దింకల పార్టీని చాలా అవహేళన చేశారు. అందుకోసం ఏంటి, పైగా వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్ తోటి, ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఉన్నారు కదా 2-3 అక్కలు, వాళ్ళతోటి కూడా ఏం మాట్లాడిచ్చారు ఇప్పుడు దాకా. ఇదంతా ఫండింగ్ ప్రోగ్రాము, ఇదంతా వేరే దేశాల నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బులు, వీళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు, ఇవన్నీ మాట్లాడేశారు వాళ్ళు. ఆల్రెడీ అన్నీ మాట్లాడేసేసారు. ఇక అన్నీ మాట్లాడేశాక ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ రోడ్ల మీద, ఢిల్లీ రోడ్ల మీద వీళ్ళకి తిండి ఎక్కడి నుంచి వస్తుంది, ఇంతంత తిని రోడ్లన్నీ చెత్త చేసేసారు, ఆ రోడ్లు ఎవరు శుభ్రం చేస్తారు, పైగా వీళ్ళు చాలామంది డ్రగ్స్ తీసుకుంటున్నారు అని ఒక ఆమె అయితే విజువల్స్ చూపిస్తుంది. నేనే అంటాను నిజమే, వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారని మీకు అనిపించింది వాళ్ళని చూస్తే. ప్రభుత్వం మీదే కదా, ఢిల్లీ ప్రభుత్వం మీదే, కేంద్ర ప్రభుత్వం మీదే. ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టి వాళ్ళని లోపల పెట్టించవచ్చు కదా. అలా కాకుండా వాళ్ళని ఎందుకు మీరు వీడియో తీసి అందరికి ఎందుకు చూపిస్తున్నారు? పోనీ చూపించండి, కానీ పోలీసులకు పట్టించాలి కదా, పోలీసులకు ఎందుకు పట్టించట్లేదు? అదే మీరు చేస్తున్న పని. ఇంకేమనటానికి లేక మీరు ఏం చేసినా సరే ఇవాళ ఈ బొద్దింకల ఉద్యమాన్ని ఆపటం కష్టం. ఇది ఒక్కొక్క సందర్భాల్లో అయితే మిడతల దండులోనే వస్తాయి. మీకు ఐడియా ఉంటుంది, కొన్ని దేశాలు ఆ మిడతల దండు వల్ల ఆహార కొరత వచ్చుద్ది, అది ఒక పెద్ద అంతర్జాతీయ వార్త అవుతుంది. అట్లాగే ఈ భారతదేశంలో వీళ్ళు ఏ ముహూర్తంలో బొద్దింకలు అంట మొదలెట్టారో, అతను ఉన్నాడు కదా నిన్న జస్టిస్ సూర్యకాంత్, అతని వల్లే అసలు ఇది స్టార్ట్ అయింది ఒక రకంగా. మనం అసలు అతన్ని అభినందించాలి. అతను కానీ అని ఉండకపోతే ఆ రోజు ఆ మాట, ఈ ఉద్యమమే ఉండేది కాదు కదా. అయితే నిన్న కూడా మళ్ళీ అతనే ఏమన్నాడు, మాకంత తీరికలో లేవు, మేము తీరిక లేము, మేమన్నా పని లేకుండా ఉన్నాము, ఇక్కడ బఠానీలు తింటున్నాం అనుకున్నారా అన్నట్టు మాట్లాడాడు. అరే, ఇంత దమనకాండ జరిగింది, ఇంతమంది పిల్లల్ని ఈ విధంగా కొట్టారు అని చెప్పి మాట్లాడుతుంటే దాన్ని నేను వినను అని అనడం ఎంత మూర్ఖత్వం అనుకోవాలి దాన్ని అసలు మనం ఏ విధంగా చూడాలా? పైగా మీడియా పోషిస్తున్న పాత్ర చూస్తే చాలా దారుణమైన పాత్ర పోషిస్తుంది. ఇవాళ చాలా మీడియాలు, అమ్ముడుపోయిన మీడియాలు, ఎంతమంది పోలీసులకి దెబ్బలు తగిలినాయి అనేది మాట్లాడుతున్నారు తప్పితే నీట్ పేపర్ లీక్ అవ్వటం వల్ల ఎంతమంది పిల్లలు చనిపోయారు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అవేమీ మాట్లాడట్లేదు. నిన్న ఎంతమంది పిల్లలకు ఒంటి మీద లాఠీలు ఇరిగినాయి, ఇప్పుడు అవి అల్యూమినియం కర్రలు, అవి ఒకప్పుడు చెక్కయి ఉండేవి, ఇప్పుడు అల్యూమినియం, అవి ఎన్ని వంకర పోయినాయి అవి ఎవ్వరూ మాట్లాడట్లా, ఎన్ని దెబ్బలు తగిలినాయి, ఎన్ని ఫ్రాక్చర్స్ అయినాయి అనేది ఎవ్వరు మాట్లాడట్లా. ఎంతసేపు పోలీసులకి అలా జరిగింది, పోలీసులకి ఇలా జరిగింది అని చెప్పి మాట్లాడుతుంటే నాకు అనిపించింది, ఈ పత్రికలు కావచ్చు, మీడియా కావచ్చు,
శ్రీశ్రీ అప్పుడు లేడు, కానీ ఇప్పుడు ఉండుంటే మీడియా మీద ఎంత గొప్ప పద్యాలు రాసేవాడు. కట్టుబడికి పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు అన్నాడు కదా. ఈ మీడియాని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. వాళ్ళకి పోలీసులకు దెబ్బలు తగిలిన దాని గురించి వాళ్ళకి పట్టింది తప్పితే ఈ పిల్లల గురించి పట్టలేదు. ఇంకా ఫైనల్గా ఒకటేనండి, ఇవాళ ఈ పరిస్థితి చూస్తుంటే, ఇక్కడికి వచ్చిన పిల్లల్ని చూస్తుంటే, వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే, ఇప్పటి వరకు వాళ్ళకి అసలు మాట్లాడే అవకాశం లేక, అసలు ఒక ప్లాట్ఫామ్ లేక, ఎంతోమంది వాళ్ళ మనసుల్లో వచ్చిన ఆలోచనలు వాళ్ళల్లోనే సమాధి చేసుకున్న వాళ్ళందరూ ఇవాళ పొద్దున్నుంచి మాట్లాడుతూ ఉంటే, పిల్లల్లో ఇంత వేదన ఉందా, ఇంత బాధ ఉందా, వీళ్ళు ఇంత ఎక్స్ప్రెస్ చేయగలరా అనిపించేలాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా పెద్దవాళ్ళకి ఎవరికి మాట్లాడాలనిపించలే, ఇవాళ మొత్తం పిల్లలే మాట్లాడారు పొద్దున్నుంచి. అంటే ఇది దేనికి సంకేతం అంటే, ఇవాళ యూత్ పరిస్థితులను అర్థం చేసుకుంటున్నారు. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు అందరూ, వీళ్ళు ఎంతసేపు ఫోనుల్లో చూసుకుంటారు, వాట్సాప్లో ఉంటారు తప్పితే వీళ్ళకి బయట ప్రపంచం తెలీదు, పట్టదు అని అన్నారు కదా. కాదు, అవకాశం వస్తే, సందర్భం వస్తే ఇవాళ యూత్ దేనికైనా ముందుకి వచ్చేలాగా ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే, అసలు వీళ్ళందరూ ఆవేశం చూస్తుంటే, అసలు వీళ్ళందరినీ కరెక్ట్గా ఛానలైజ్ చేస్తే ఏ ఉద్యమమైనా ముందుకెళ్తుంది అనిపించేలాగా యూత్ ఉన్నారు ఇవాళ ఇదే యూత్ని ప్రభుత్వంకి సంబంధించి విద్య, ఉపాధి, ఈ 2 విషయాల పట్ల కాన్సన్ట్రేట్ చేసేటట్లుగా ఉద్యమాలు నడిపితే కనుక సక్సెస్ఫుల్గా అవుతాయి ఉద్యమాలు. నాకు ఈరోజు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నాకు ఒక్కొక్కసారి అనిపించేది, ఇప్పుడు మా తరంలో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు లేదు, పిల్లలకి ఏం ఆలోచించట్లేదు ఏంటో అని అనుకున్నాను. కానీ నాకు ఈరోజు అది నేను మొన్న జంతర్ మంతర్లో చూసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూశాక నాకు ఇవన్నీ పటాపంచలు అయిపోయినాయి. ఎందుకంటే ఇవాళ యూత్ని సరిగా గైడ్ చేస్తే కనుక 2014లో ఎవరైతే అంధభక్తులుగా బీజేపీకి గుడ్డిగా ఓట్లేసి బీజేపీ రావడానికి సహాయపడ్డారో వాళ్ళందరూ ఈరోజు పునరాలోచించుకుంటున్నారు. ఇవాళ ఒక ప్రత్యామ్నాయం కావాలి. ఇవాళ ఆ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అవుతుందా, ఎవరవుతారు అనేది అనవసరం. కావాల్సింది ఈ దేశానికి ప్రత్యామ్నాయం కావాలి. అసలు ఆల్టర్నేటివ్ కావాల్సిందే ఖచ్చితంగా. అదేమంటే ఏమంటున్నారు, కాంగ్రెస్ వీళ్ళందరూ హైజాక్ చేయాలని చూస్తున్నారు ఈ మూమెంట్ని అని వాడుకుందామని అనుకుంటున్నారని కేజ్రీవాల్ మాట్లాడుతున్నాడు. మరి ఇదే కేజ్రీవాల్ 2013లో ఢిల్లీలో ఇలాగే దీక్ష చేసి అన్నా హజారేతో కలిసి రాజకీయంగా మార్చుకోలా? అంటే నువ్వైతే చేసుకుంటావు, వేరే వాళ్ళు చేసుకోకూడదా? అయినా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా అర్హత ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఈరోజు ఈ దేశంలో? ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. నేను నాయకుల పేర్లు చెప్పను, అది జవహర్లాల్ నెహ్రూ చేశాడా, ఇందిరాగాంధీ చేసిందా, రాజీవ్ గాంధీ చేశాడా అనేది నేను చెప్పను. నేను చెప్పక్కర్లా, వాళ్ళు చేసింది ఏదో అంతా లిఖించబడి ఉంది. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొచ్చారు. ఇస్రో లాంటి సంస్థని జవహర్లాల్ నెహ్రూ స్థాపిస్తే ఈ పెద్ద మనిషి వచ్చి ఇప్పుడు ఇస్రో నుంచి 100 మంది ఇంజనీర్లు బయటకు వచ్చి వాళ్ళు సొంత దుకాణాలు పెట్టుకుంటున్నారు. అంటే ఇక మన రక్షణ రంగాన్ని కూడా ఉండనిచ్చేలాగా లేడు. ఇప్పుడు ఇదే ఒక 4-5 సంవత్సరాల క్రితమే జరిగింది ఈ దారుణం. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి ఆహ్వానించాడు మోడీ. అది ఎంత దారుణం! అక్కడి నుంచినే మొదలైంది. అసలు మన రక్షణ మన చేతుల్లో లేదు. ఇవాళ గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఇక ఫైనల్గా నేను ఒకటైతే చెప్తానండి, ఇవాళ ఈ యూత్ ఏ ఉద్యమమైనా చేయగలరు, వాళ్ళకి కావాల్సింది సాధించుకోగలరు. పైగా ఎవ్వరూ చెప్పకుండా, ఏ రాజకీయ పార్టీలో లేకోకుండా కూడా వీళ్ళు చాలా క్రమశిక్షణతో ఉంటున్నారు. ఢిల్లీలో మూమెంట్లు కూడా, జంతర్ మంతర్లో జరిగిన దాంట్లో కూడా ఆడపిల్లలు చాలా సేఫ్గా ఉన్నారంట వాళ్ళ ఉద్యమ సహచరులతోటి. అందుకని ఏంటంటే ఇవాళ వాళ్ళ ధ్యేయం ఏంటి, వాళ్ళ లక్ష్యం ఏంటి అనే దాని మీద చాలా క్లియర్గా ఉన్నారు ఇవాళ యూత్. వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరినీ నాయకత్వం వహించి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మటుకు దించేయాలి. ఇవాళ దేవేంద్ర ప్రధాన్ రాజీనామా కావాల్సింది, మోడీ రాజీనామానే కావాలి. అసలు ఈ కేంద్ర మంత్రివర్గానికి ఇప్పుడు పెట్రోల్ రేట్లు ఇట్లా పెంచినందుకు, రూపాయి విలువని పతనం చేసినందుకు, ఇట్లా అన్నీ చేసినందుకు గాను అసలు ఈ ప్రభుత్వానికి ఉండే అర్హతే లేదు. ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు. ఆ రోజు అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి అందరూ ఎంత ఎగతాళి చేశారు. సెలబ్రిటీలు
ఏది రూపాయి విలువ పడిపోతుందని ఇప్పుడు మాట్లాడరేంటి? ఇంకొకటి అర్థం కావాల్సింది, ఇటువంటి ఇథనాల్ పెట్రోల్ మీద కూడా ఇలాంటి ఉద్యమమే రాబోతుంది. మీరు ప్రభుత్వం కాసుకుని ఉండాలి దానికి కూడా.